హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ క్వశ్చన్, ఎలుక విందు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, గేయ కథ. 4వ తరగతి తెలుగు పుస్తకంలోని ఎలుక విందు అనే పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఈ పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. పిల్లి ఎలుకల గేయ కథను చెప్పడం ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలు రంజాన్ నెలలో పేదలకు చేసే దాన ధర్మాలను ఏమని అంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, జకాత్. ముస్లింలు రంజాన్ నెలలో పేదలకు చేసే దాన ధర్మాలను జకాత్ అంటారు. మిగతా ఆప్షన్స్ చూసినట్లయితే రంజాన్ నెలలో ఉపవాసం ఉండడాన్ని రోజా అంటారు. ఉపవాస ప్రారంభాన్ని సహరీ అంటారు. ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ గంగ అని పిలువబడే నది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, గోదావరి నది. గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. గోదావరి నదిని తేలివాహన నది అని కూడా అంటారు. 4వ తరగతి తెలుగు పుస్తకంలోని 7వ పాఠమైన నేను గోదావరిని అనే పాఠం నుండి ఈ ప్రశ్నను తీసుకోవడం జరిగింది. ఈ నేను గోదావరిని అనే పాఠం మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి షిఫ్ట్లో కూడా బిట్స్ తప్పనిసరిగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతకం రాసినది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, బద్దెన. సుమతి శతకాన్ని బద్దెన రాయడం జరిగింది. వేములవాడ చాళుక్య రాజు అయిన భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అంచనా. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదికి దక్షిణం ఒడ్డున ఉన్న శాతవాహనుల తొలి రాజధాని ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, కోటిలింగాలు. కోటిలింగాలు లేదా కోటిలింగాల అనేది గోదావరి నదికి దక్షిణం ఒడ్డున ఉన్నది మరియు ఇది శాతవాహనుల తొలి రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది తెలంగాణలోని ఏ జిల్లాలో మొదటగా ప్రవేశిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, నిజామాబాద్. గోదావరి నది తెలంగాణలో మొదటగా నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. ఈ కందకుర్తి వద్ద ప్రాచీన సంగమేశ్వరాలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కలకండ అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ, నవోతు. ఆప్షన్ బి, పటిక బెల్లం. ఆప్షన్ సి, మిశ్రి. ఆప్షన్ డి, పైవన్నీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. కలకండ అనే పదానికి ఈ 3 పదాలు అర్థాలుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, పోచంపాడు దగ్గర గోదావరి నదికి కట్టిన ఆనకట్ట పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. పోచంపాడు దగ్గర గోదావరి నదికి కట్టిన ఆనకట్ట పేరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. పోచంపాడు నిజామాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వినాయక చవితి నాడు ఎన్ని రకాల ఆకులతో వినాయకుడికి పూజ చేస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 21 రకాల ఆకులు. వినాయక చవితి నాడు వినాయకుడికి 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ జిల్లాలో గోదావరి నది 7గా చీలుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, నిర్మల్. గోదావరి నది నిర్మల్ జిల్లా సరిహద్దుల్లో గల బాదనకుర్తి వద్ద 7గా చీలుతుంది. నిర్మల్ జిల్లాలోని బాదనకుర్తి వద్ద 7గా చీలిన గోదావరి నది సప్త గోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి వైపుగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఒగ్గు కథలో ప్రఖ్యాతిగాంచిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, మిద్దెరాములు. మిద్దెరాములు ఒగ్గు కథలో ప్రఖ్యాతిగాంచారు. మిగిలిన ఆప్షన్లు కూడా చూసినట్లయితే కాపు రాజయ్య చిత్రకళలో తెలంగాణ పల్లె ప్రజల అందాలు, వారి కట్టుబొట్టు గీయడంలో ప్రఖ్యాతిగాంచారు. మరియు నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యంలో ప్రఖ్యాతిగాంచారు. కొండపల్లి శేషగిరిరావు చిత్రకళలోని అడవి అందాలు, రుద్రమ, పోతన వంటి చిత్రాలను గీయడంలో ప్రఖ్యాతిగాంచారు. నెక్స్ట్ క్వశ్చన్, భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని నరసింహుని కీర్తించిన కవి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, కాకుచ్చం శేషప్ప కవి. కాకుచ్చం శేషప్ప కవి నరసింహ శతకాన్ని మరియు నరసింహుని కీర్తిస్తూ మరికొన్ని శతకాలను కూడా రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరంలో తేదీ మరియు దానిని రాసిన వారి ఊరి పేరు ఎక్కడ రాయాలి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తరం ముందు వైపు కుడి భాగం పైన. ఉత్తరం ముందు వైపు కుడి భాగం పైన తేదీని మరియు దానిని రాసిన వారి ఊరు పేరును రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణుడికి విషపు పాలు ఇచ్చి చంపడానికి ప్రయత్నించిన రాక్షసి పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పూతన.
శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు పూతన అనే రాక్షసి శ్రీకృష్ణుడికి విషపు పాలు ఇచ్చి చంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ పూతన అనే రాక్షసిని కంసుడు శ్రీకృష్ణుడిని చంపడానికి పంపిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, గణేశుని వాహనం పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అనింద్యుడు. గణేశుని వాహనం అయిన ఎలుక లేదా మూషికం యొక్క పేరు అనింద్యుడు.